వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు 4వ చాప్టర్ అయినటువంటి హిందూ పురాణాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాము. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే మనకు పురాణము అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే పురాణము ఈ పురాణం అంటే అర్థం ఏంటంటే మనకు ప్రాచీన కాలంలో జరిగిందని అర్థం అనమాట. అంటే మనకి ఇక్కడ పురాణము అంటే అర్థం ఏంటంటే మనకు ప్రాచీన కాలంలో జరిగిందని అర్థం. ఇక్కడ మనం బాగా గమనిస్తుండే ఇక్కడ వేదాలకు అదేవిధంగా మనకు పురాణాలకు కావ్యాలకు గల ఇతర పేర్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే మనకు వేదాలను ఏమంటాము, ఇంకొక పేరు మనకు ప్రభు సంహితాలు అంటాము. అంటే మనకి ఇక్కడ వేడికి మనకు ప్రభు సంహితాలు అంటామంటే మనకు వేదాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి చెప్పే విషయాన్ని శాసనాల్లో చెబుతుందన్నమాట. అంటే ఒక శాసనంలో చెప్తున్నాడు వేదాలు. నెక్స్ట్ మనకు పురాణాల కాలం మనకు పేరు మనకు మిత్ర సంహితాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ వేటిని మనము మిత్ర సంహితాలు అంటాము అంటే మనకు పురాణాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి చెప్పే విషయాలన్నీ కూడా ఎలా ఉంటుంది, మనకు శృతి మెత్తగా ఉంటాయి. అంటే మనకు శాసనంలో చెప్పేవేంటి మనకు వేదాలు, శృతి మెత్తంగా చెప్పేది మనకు పురాణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ కావ్యాలను మనం ఏమంటే మనకు కాంత సంహితాలు అని పేరు అనమాట. అంటే మనకు వేటికి మనకు కాంత సంహితాలని పేరు కలదంటే మనకు కావ్యాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి చెప్పే విషయాన్ని ప్రియురాలుగా లాలించి అదేవిధంగా ఒక మైమరిపించే విధంగా చెప్తాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకు ఒకసారికి కావ్యాలను కాంత సంహితాలు అని, పురాణాలను సరికి మిత్ర సంహితాలు అని, అదేవిధంగా వేదాలను సరికి ప్రభు సంహితాలు అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం దేని గురించి చూద్దామంటే మనకు పురాణ లక్షణం గురించి మనం చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పురాణం లక్షణం గురించి కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ బాగా గమనిస్తే పురాణానికి ప్రధానంగా ఎన్ని లక్షణాలు ఉంటాయి, మనకు 5 లక్షణాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పురాణానికి ఉండేటువంటి ప్రధాన లక్షణాలు అంటే మనకు 5గా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పురాణం పంచలక్షణం అని పేరు అనమాట. ఎందుకు మనకు పురాణం పంచలక్షణం అని పేరు అంటే మనకు మొత్తం ఎన్ని లక్షణాలు ఉంటాయి, మనకు 5 లక్షణాలు ఉంటాయి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అది మనకు సర్గ, నెక్స్ట్ అంటే ప్రతిసర్గ, నెక్స్ట్ అంటే వంశము, మన్వంతరము, నెక్స్ట్ వచ్చేసరికి వంశాన్ని చరితము. అంటే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పురాణానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకు సర్గ, ప్రతిసర్గ, వంశము, నెక్స్ట్ వచ్చేసరికి మన్వంతరము, అదేవిధంగా మనకు వంశాన్ని చరితం, ఇవన్నీ కూడా మనకు పురాణానికి సంబంధించినటువంటి ప్రధాన లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే డెఫినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. అసలు ఏంటి సర్గ అంటే ఏంటి, మనకు ప్రతిసర్గ అంటే ఏంటిది, మనకు అదేవిధంగా వంశం అంటే ఏంటిది, మన్వంతరం అంటే ఏంటిది, అదేవిధంగా మనకు వంశాన్ని చరితం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు మొదటి లక్షణం ఏంటి, మనకు సర్గ. అంటే మనకు సర్గ అంటే మనకు ప్రపంచం యొక్క సృష్టి. అంటే మనకు సర్గ అంటే దాని అర్థం ఏంటంటే మనకు ప్రపంచం యొక్క సృష్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ప్రతిసర్గ సమస్త ప్రపంచం యొక్క ప్రళయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు వంశం అంటే మనకు రాజులు అదేవిధంగా మనకు ఋషుల సంతాన పరంపరగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ గా గమనిస్తే నెక్స్ట్ మనకు 4వ లక్షణం అంటే మనకు మన్వంతరం అంటే మనకు మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక్క అవతారాలనే 6 విశేషాలతో కూడినటువంటి అంశమే మనకేంటి, మనకు మన్వంతరంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వంశానుచరితము అంటే మనకు పురాణం యొక్క చిట్ట లక్ష్యం ఏంటంటే మనకు వంశానుచరితం అంటే ఏంటంటే మనకు రాజవంశంలోను మరియు ఋషి వంశంలోనే పుట్టిన వారి చరిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు పురాణానికి సంబంధించిన లక్షణాలు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పురాణానికి గల లక్షణాలు అంటే మన ఎన్ని 5. అవి మనకు సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరం, అదేవిధంగా మనకు వంశానుచరితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ అయితే శ్రీమద్ భాగవతం ఒకసారికి మొత్తం ఒకసారికి పురాణానికి ఎన్ని లక్షణాలను పేర్కొన్నదంటే మనకు 10 లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా అయితే మనకు పురాణానికి ఉన్నటువంటి లక్షణాలని 5 అయితే, కానీ మనకు శ్రీమద్ భాగవతంలో మనకు ఏం చెప్పారంటే మనకు పురాణానికి 10 లక్షణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ క్రింది ఏ గ్రంథం నందు మనకు పురాణానికి 10 లక్షణాలు ఉన్నాయని తెలిపింది మనకు భాగవతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఒకసారి మనకు పురాణం యొక్క లక్షణాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఏంటంటే మనం బాగా గమనిస్తే ఈ పురాణాలు ఎవరు రచించారు అని మనం చూద్దాం. ఇక్కడ బాగా గమనిస్తే ఈ పురాణాన్ని శ్రీ వ్యాస భగవానుడు రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే వేదాలు విభజించినది, అదేవిధంగా మనకు బ్రహ్మసూత్రాలను రచించింది, అదేవిధంగా మహాభారతాన్ని రచించింది, అదేవిధంగా భాగవతాన్ని కూడా రచించిన వ్యక్తి ఎవరు, మనకు వ్యాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు అనమాట. ఓకే, మనకు కృష్ణద్వైపాయనుడు అని పేరు ఎవరి యొక్క పేరు అంటే మనకు వ్యాస మహర్షి యొక్క పేరుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం బాగా గమనిస్తే చూడండి ఇక్కడ మహాభారతాన్ని పురాణాలను వ్యాస మహర్షి రోమహర్షణుడికి బోధించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే మనకి ఇక్కడ మహాభారతం అవ్వచ్చు, అదేవిధంగా పురాణాలు అవ్వచ్చు,
వ్యాస మహర్షి సో రోమహర్షుడికి బోధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు తెలుసు, ఇక్కడ మనకు వేదాలు కూడా ఒక్కొక్క వేదం ఒక్కొక్క శిష్యుడికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ మహాభారతాన్ని అదేవిధంగా ఈ పురాణాలు సరికి వ్యాస మహర్షి తన శిష్యుడైనటువంటి సో రోమహర్షునికి బోధించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే సో ఈ పురాణాలను సో నేర్చుకున్నటువంటి ఈ రోమహర్షుని యొక్క గోత్రం ఏంటి మనకు సూత గోత్రం. అందువలన ఇతనికి ఏం పేరు మనకు సూత పౌరాణిని కూడా పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సూత మహర్షి అన్న అదేవిధంగా మనకు సో రోమ మహర్షి అన్న మనం గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు ఇక ఇతను మహాభారతాన్ని అదేవిధంగా సో పురాణాలను చెప్పిన వ్యక్తిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రోమహర్షుని యొక్క మరొక పేరు మనకు సూత మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇది గతంలో మనకు బిట్టడం జరిగింది. రోమ అంటే మనకు గతంలో ఏమడిగాడు మనకు సూత మహర్షి యొక్క మరొక పేరుని అడిగాడు. ఏంటి మనకు సో రోమహర్షుడని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే ఈ సూతుడు సో పురాణాలని మనకు పురాణాలు చెబుతున్న సమయంలో సౌనకుడు అదేవిధంగా సో 88,000 మంది శత్రయాగ సమయంలో అతి పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో విన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ విన్నదేవులు మనకు సౌనకుడు అనే మహర్షితో పాటు 88,000 మంది ఋషులు కూడా విన్నారట. ఎక్కడ మనకు నైమిషారణ్యం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సో ఈ పురాణంలో వచ్చే మహాభారతం చెప్పిన వ్యక్తి మనకు సూతులను గుర్తుపెట్టుకోవాలి. ఈ సూతుడు గల మరొక పేరు మనకు రోమహర్షులను గుర్తుపెట్టుకోవాలి. ఈ రోమహర్షుడు ఎవరి యొక్క శిష్యుడు మనకు వ్యాస మహర్షి శిష్యుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ నైమిషారణ్యం సరికి ఎక్కడ మనకు గోమతి నది తీరాన ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు బిట్టుపడడం జరిగింది. సో మనకు ఒకసారికి నైమిషారణ్యం సరికి ఏ నది ఒడ్డున ఉందంటే మనకు సో గోమతా నది ఒడ్డుని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా గమనిస్తే సో ఇప్పుడు ఈ పురాణాల సంఖ్య ఎలా ఉంది అపరిమితము. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే పురాణాలు మొత్తం ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మనకు ప్రామాణికమైన పురాణాలు మొత్తం 18. ఈ 18 ఫిగర్ మనకు చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. చాలాసార్లు మీకు చెప్తున్నాను. సో వీటిని మనం ఏమంటాం మనకు సో మహాపురాణాలు అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో వీటితో పాటు వీటికి అదనంగా ఏమంటే మనకు 18 ఉప పురాణాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో 18 ఉప పురాణాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చరికి సో పురాణాలు 18 ఉంటాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనము అష్టాదశ పురాణాలు అంటాం. సో ఈ ప్రధానమైనటువంటి అష్టాదశ పురాణాలని మహావిష్ణువు యొక్క శరీర భాగంలోనే 18 అవయవాలతో పోలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఈ అష్టాదశ పురాణాలుగా పిలువబడే వీటిని సో మహావిష్ణువు యొక్క శరీరంలోనే 18 భాగాలతో పోలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఆ భాగాల మీద కూడా మనకు బిట్టుపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాము. సో మొట్టమొదటి పురాణం ఏంటి మనకు సో బ్రహ్మ పురాణము. సో ఈ బ్రహ్మ పురాణం సరికి మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోలుస్తారు. సో మహావిష్ణు యొక్క శిరస్సుతో పోలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సురడ పురాణం మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణం సరికి మహావిష్ణు యొక్క హృదయంతో పోలుస్తారు. నెక్స్ట్ మనకు మూడవ పురాణం సరికి మహావిష్ణు యొక్క సో కుడి చేతితో పోలుస్తారు. సో నెక్స్ట్ మనకి వాయు పురాణం సరికి సో ఎడమ చేతితోను, అదే మనకు సరికి శ్రీమద్ భాగవత పురాణం సరికి మనకి ఏంది తొడలతోను. సో నెక్స్ట్ సరికి నారద పురాణం సరికి సో నాభితోను. సో మార్కండేయ పురాణం సరికి మనకు కుడి పాదంతోనే మహావిష్ణు యొక్క కుడి పాదంతో పోల్చేటటువంటి పురాణం ఏంటి మనకు సో మార్కండేయ పురాణంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు అగ్ని పురాణము. ఈ అగ్ని పురాణం సరికి మహావిష్ణు యొక్క సో ఏ శరీర భాగంతో పోలుస్తారు మనకు ఎడమ పాదంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు సో భవిష్య పురాణము. ఈ భవిష్య పురాణం సరికి సో మహావిష్ణు యొక్క సో కుడి మోకాలతో పోలుస్తారు. అదే మనకు సరికి బ్రహ్మ వైవర్త్య పురాణము. ఈ బ్రహ్మ వైవర్త్య పురాణం దేంతో పోలుస్తారు మహావిష్ణు యొక్క సో ఎడమ మోకాలతో పోలుస్తారు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో లింగ పురాణము. ఈ లింగ పురాణం యొక్క సో ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ లింగ పురాణం సరికి మహావిష్ణు యొక్క కుడి చీలమండతో పోలుస్తారు. సో వరాహ పురాణం సరికి మనం దేంతో పోలుస్తారు మనకు ఎడమ చీలమండతో పోలుస్తారు. అదే మనకు స్కంద పురాణం సరికి మనకు సో కేశాలతో పోలుస్తారు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి మనకి వామన పురాణం. ఈ వామన పురాణం సరికి మనకు చర్మంతో పోలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సరికి కూర్మ పురాణం సరికి సో మనకు వీపు భాగము అంటే మహావిష్ణు యొక్క వీపు భాగంతో పోల్చే పురాణం ఏంటంటే మనకు సో కూర్మ పురాణము. నెక్స్ట్ మత్స్య పురాణము. ఈ మత్స్య పురాణం సరికి మహావిష్ణు యొక్క సో మెదడుతో పోలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సో గరుడ పురాణము. ఈ గరుడ పురాణం సరికి మహావిష్ణు యొక్క సో మాంసాసారంతో పోలుస్తారు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు చిట్ట చివరి పురాణం మనకు శ్రీ బ్రహ్మాండ పురాణము. ఈ బ్రహ్మాండ పురాణం సరికి మహావిష్ణు యొక్క ఎముకలతో పోలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. ఈ విధంగా మనకు ఈ అష్టాదశ పురాణాలు వచ్చేసరికి మనకు మహావిష్ణు యొక్క శరీరంలోని వివిధ భాగాలతో పోలుస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇంకొకసారి మనం గమనిస్తే ఈ 18 పురాణాలలో ఈ అష్టాదశ పురాణాలు కానీ ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని పురాణాలు చెప్పుకున్నాం? 18 పురాణాలు. అయితే ఇక్కడ సో మొట్టమొదటి పురాణం ఏంటి మనకు సో మొట్టమొదటి పురాణం మనకు బ్రహ్మ పురాణము. రెండో పురాణం ఏంటి పద్మ పురాణము. మూడో పురాణం అనేది విష్ణు పురాణము. అయితే మనకు ఇక్కడ చిట్ట చివరి 18వ పురాణం ఏంటి మనకు సో మనకు బ్రహ్మాండ పురాణం. ఇది కూడా వరుస క్రమం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో పెట్టడం జరిగింది. సో మనకు ఇక్కడ అష్టాదశ పురాణంలో చిట్ట చివరి పురాణము ఏంటిదని అడిగాడు. ఏంటి మనకు సో బ్రహ్మాండ పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ మహాపురాణాలలో అత్యంత పెద్ద పురాణం ఏంటంటే మనకు ఏది మనకు ఇక్కడ గమనిస్తే స్కంద పురాణము. అత్యంత పెద్ద పురాణం ఏంటి మనకు స్కంద పురాణంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఒకసారికి మొత్తం మనకు ఒకసారికి
81,000 శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి సో మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాలలో సో మొట్టమొదటి పురాణం వచ్చేసరికి బ్రహ్మ పురాణం అయితే, చిట్ట చివరి పురాణం అయితే మనకు బ్రహ్మాండ పురాణం అయితే, ఈ ఉన్నటువంటి 18 పురాణాలలో అతిపెద్ద పురాణం ఏంటంటే మనకు స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొత్తం ఒకసారికి 81,000 శ్లోకాలు ఉన్నట్లు మనం గుర్తుపెట్టి, ఇవి మనకు ఒకసారికి ఇక ఈ ఏరియా కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, సో ఈ పురాణాల్లో ప్రస్తావించినటువంటి దేవుడి గురించి మనం చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి, సో ఇక్కడ మొత్తము సో ఈ పురాణాల్లో వచ్చరికి అగ్ని గురించి, అదేవిధంగా మనకు సూర్యుని గురించి, సో బ్రహ్మ గురించి, అదేవిధంగా విష్ణు గురించి, అదేవిధంగా శివుని గురించి మనకు తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ అగ్ని సంబంధమైనటువంటి సో పురాణం ఏంటి, మనకి కేవలం ఒకటే ఉంది, అది మనకు అగ్ని పురాణము. సో నెక్స్ట్ మనకు సూర్యుడికి సంబంధమైన పురాణం మనకు ఒకటి ఉంది, అదే మనకు బ్రహ్మ వైవర్త్య పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఏ పురాణం సరే మనకు అగ్నికి సంబంధించిన అడగొచ్చు అనమాట. అలా కూడా మనకు బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ మనకు అగ్ని పురాణానికి సంబంధించిన పురాణం అనేది మనకు అగ్ని పురాణం పేరులోనే ఉంది. నెక్స్ట్ మనకు సూర్యుడికి సంబంధించిన పురాణం ఒకటి ఉంది, అదేంటి మనకు సో బ్రహ్మ వైవర్త్య పురాణము. సో నెక్స్ట్ మనకు బ్రహ్మకు సంబంధం అంటే బ్రహ్మదేవుడికి సంబంధించిన పురాణాలు మొత్తం మనకు రెండు ఉన్నాయి. ఏంటి మనకు సో మొట్టమొదటి పురాణం ఏంటంటే సో బ్రహ్మ పురాణము, అదేవిధంగా రెండో పురాణం ఏంటంటే పద్మ పురాణము. అంటే మనకు సో మొదటి అదేవిధంగా మనకు రెండో పురాణాలు సో ఎవరి గురించి మనకు తెలియజేస్తాయి, మనకు సో బ్రహ్మ గురించి మనకు తెలియజేస్తాయి. సో సో నెక్స్ట్ మనకు విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు 4 ఉన్నాయట. ఏంటి మనకు సో విష్ణు పురాణం, సో భాగవతము, సో నారద పురాణం, అదే గరుడ పురాణం. ఇవన్నీ అంటే మనకు ఈ గరుడ పురాణం అవ్వచ్చు, అదే నారద పురాణం అవ్వచ్చు, సో భాగవత పురాణం అవ్వచ్చు, విష్ణు పురాణం, ఇవన్నీ కూడా మనకు సో ఎవరికి సంబంధించిన పురాణం అంటే మనకు సో విష్ణుకు సంబంధించిన పురాణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు శివ సంబంధమైనవి. ఈ శివ సంబంధం మొత్తం ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయంటే. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి సో అష్టాదశ పురాణాలలో ఎక్కువ సో ఏ దేవుడికి సంబంధించిందంటే మనకు శివుడికి సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు శివ సంబంధమైన పురాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, మనకు 10 ఉన్నాయంట. ఏంటి మనకు శివ పురాణము, భవిష్య పురాణం, అదేవిధంగా మార్కండేయ, లింగ, వరాహ, సో నెక్స్ట్ వచ్చరికి స్కంద పురాణము, మత్స్య పురాణం, అదేవిధంగా కూర్మ, వామన, అదేవిధంగా మనకు ఈ బ్రహ్మాండ పురాణాలు ఇవన్నీ కూడా మనకు ఎవరికి సంబంధించి మనకు ఓకే శివుడికి సంబంధించిన పురాణాలుగా మనం గుర్తుపెట్టుకోండి. మనకు శివుడికి సంబంధించిన పురాణాలు మొత్తం 10 ఉంటే, సో విష్ణువుకు సంబంధించిన 4 ఉంటే, బ్రహ్మకు సంబంధించినటువంటి 2 ఉంటే, సూర్యుడికి అదేవిధంగా మనకు అగ్నికి సంబంధించినటువంటి పురాణాలు సరికి మనకు సో 1 ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో హిందూ పురాణాల మీద అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.